హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీని తీసుకొని వచ్చానండి. అదే టీ టైం బిస్కెట్స్. ఇది గోధుమ పిండితో చేశానండి. ఎక్కువగా మైదా పిండితో చేస్తారు కదా, నేనైతే గోధుమ పిండితో చూపిస్తున్నాను. చాలా లైట్గా క్రిస్పీగా ఉంటాయండి. చాలా తక్కువ స్వీట్నెస్తో ఉంటుంది కాబట్టి టీ టైంలో మనం దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. అన్ని టిప్స్తో పాటు నేను చూపించానండి కాబట్టి ఈ రెసిపీని బిగినర్స్ కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు. అది అంత ఈజీగా ఉంటుంది. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి రెసిపీని ట్రై చేయండి. ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా రెసిపీస్ని ట్రై చేయండి. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా మిక్సీ జార్ తీసుకున్నాను. ఈ బౌల్ అనేది మెజర్గా తీసుకున్నానండి. ఈ బౌల్తో ఒక్క బౌల్ నేను షుగర్ వేసుకున్నాను. దానికి డబుల్ మనం గోధుమ పిండి వాడాలి. ఒక్క ఇలాచీ మాత్రమే వేసుకున్నామండి. తర్వాత ఎసెన్స్ కూడా వాడతాము కాబట్టి ఒక్క ఇలాచి సరిపోతుంది నేను తీసుకున్న కొలతకి. మెత్తగా ఫైన్గా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇదంతా కూడా మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. దీనికి ఒక్క ఎగ్ అండి. నేను చూపిస్తున్న గోధుమ పిండి కొలతకైతే ఒక్క ఎగ్ సరిపోతుంది. మీకు ఎక్కువగా చేసుకోవాలంటే అన్ని క్వాంటిటీస్ డబుల్ చేసుకోండి. ఎగ్ వేసుకున్న తర్వాత బాగా బ్లెండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా బ్లెండ్ అయిపోతుందండి. వాటర్ ఏం వేసుకోలేదు. ఇప్పుడు కొద్దిగా మాత్రమే నీళ్లు వేసుకుంటున్నాం, ఎక్కువ వేసుకోవద్దు. ఇలా చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఆ షుగర్ అనేది దాంట్లో బాగా బ్లెండ్ అవుతుంది. అప్పుడు చక్కగా బిస్కెట్స్ వేయించినప్పుడు అన్నీ ఒకటే రంగులో వస్తాయి. లేకపోతే కొన్ని డార్క్ బ్రౌన్గా అయిపోతాయి, కొన్ని మాడిపోయినట్టు అయిపోతాయండి. దానివల్ల ఇది ఫాలో అవ్వండి. ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకొని ఇంత మాత్రం వెన్న వేసుకుంటున్నాను. నేను చూపించిన కొలతకి ఒక 3 టేబుల్ స్పూన్స్ అండి ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక గిన్నె తీసుకొని నేను చూపించిన బౌల్తో ఒక 2 బౌల్స్ నేను గోధుమ పిండి వేసుకుంటున్నాను. పిండి పట్టించుకున్నదైతే ఇంకా క్రిస్పీగా వస్తాయండి. మన షాప్లో కొన్న పిండి కంటే పట్టించుకుంటే చాలా మంచిది. అలాగే ఇంత మాత్రం అంటే పావు వంతు కంటే తక్కువగా ఉప్మా రవ్వ వేసుకున్నానండి. అలాగే ఇంత మాత్రమే కొద్దిగా సాల్ట్, ఎక్కువ కాదు. సాల్ట్ వేసుకుంటే ఆ స్వీట్నెస్ కూడా కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇది ఒక టిప్పు. ఇప్పుడు ఇంత మాత్రం బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం. ఈ రవ్వ వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు మనం వెన్న ఆయిల్ కలిపి మనం వేడి చేసుకున్నాం కదా, ఇది వేసేసుకుందాం. ఇలా చేసుకోవడం వల్ల బిస్కెట్స్ చాలా గుల్లగా క్రిస్పీగా వస్తాయండి. వెంటనే చేయి పెట్టేసి కలుపుకోవద్దు, కాలుతుంది కదా ఆయిల్, అందుకోసం ఇలా స్పూన్తో కలుపుకోండి ఫస్ట్. ఆ తర్వాత చేత్తో ఇలా కలుపుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి. ఈ పిండి అంతటి కూడా ఆయిల్ కానీ ఆ బటర్ కానీ పట్టాలి. క్రంబ్లింగ్ టెక్స్చర్ ఉండాలండి. ఇలా ముద్ద చేసినప్పుడు క్రంబ్లింగ్గా అనిపించాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్ను షుగర్ కలిపిన మిక్స్చర్, అది కూడా ఒక్కసారి మళ్ళీ బ్లెండ్ చేసుకుందాము. ఇప్పుడు ఒక 2 డ్రాప్స్ నేను వెనిలా ఎసెన్స్ వేసుకున్నానండి. మళ్ళీ ఒక్కసారి బ్లెండ్ చేసుకుందాం. ఈ పిండి చూసారా క్రంబ్లింగ్ టెక్స్చర్లో ఉంది. ఇప్పుడు ఇదంతా కూడా ఈ పిండిలో వేసుకోవాలి. ముందు ఇది కలుపుకుంటూ పిండికి పట్టించాలి. వాటర్ ఒకటేసారి ఎక్కువ వేసేసుకొని కలిపేసుకోవద్దండి. షుగర్ కూడా ఉంటుంది కదా, పిండి కాస్త లూజ్ అవుతుంది. అందుకోసం వాటర్ వెంటనే వేసేసుకోవద్దు. ముందు ఈ తడితో కలుపుకున్న తర్వాత అప్పుడు మనం కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మాత్రమే వాటర్ యాడ్ చేస్తున్నాను. వేసుకొని ఇలా కలుపుకోవాలి. చపాతీ పిండి ముద్ద ఉంటుంది కదండి, అలాగా కలిపి పెట్టుకోవాలి. చూసారా, ఇలాగా పిండి ముద్ద రెడీ చేసి పెట్టుకున్నాము. దీన్ని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. రవ్వది వేసాం కదా, నానుతుంది. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత ఇలా చేత్తో ఒక్కసారి ఇలా అనుకుందాము. కాస్త గట్టిగా ఉంటుందండి, పర్వాలేదు. క్రంబ్లింగ్ టెక్స్చర్లోనే ఉంటుంది బిస్కెట్స్ ఎప్పుడు కూడాను. సో ఇలా ముద్ద చేసుకోవాలి. మిగతాది అదే గిన్నెలో వేసుకొని మూత పెట్టుకోండి, ఆరిపోకుండా ఉంటుంది. కాస్త పిండి వేసుకొని ఇలాగా ఒత్తుకోండి. చపాతీలాగా 2 mm థిక్నెస్లో ఉంటే సరిపోతుంది. చూసారా, ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలాంటి క్యాప్ ఒకటి తీసుకొని గోధుమ పిండిలో ఇలా ముంచుకోండి. ప్రతిసారి ఇలా ముంచుకొని ఒత్తుకున్నట్టయితే క్యాప్కి అంటుకోకుండా ఉంటుంది. ఈ సైజ్ అయితే చాలా చక్కగా ఉంటాయండి, చూడ్డానికి బాగుంటాయి. బిస్కెట్స్ ఒత్తుకున్న తర్వాత మిగిలిన పిండి ఉంటుంది కదా, అది కూడా ముద్ద చేసి పక్కన పెట్టుకోండి. ఒకవేళ ముద్ద అనేది ఆరిపోయింది అనుకోండి, అప్పుడు మీరు కాస్త చేయిని తడి చేసుకుంటూ ముద్దను మళ్ళీ మెత్తగా చేసుకొని ఒత్తుకోవచ్చు. ఇలాగా సెపరేట్ చేసేసుకోండి. అన్నీ ఒకటేసారి చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి. అప్పుడు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుంది. ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత చిన్న పిండి ముద్ద వేస్తే వెంటనే పైకి పాపప్ అయింది అనుకోండి, అప్పుడు టెంపరేచర్ కరెక్ట్గా ఉన్నట్టు. అప్పుడు ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా
బ్యాచెస్లో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేకపోతే లోన ఉడకవు. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకవేళ టెంపరేచర్ తగ్గిపోయింది అనుకోండి, మళ్ళీ ఫ్లేమ్ని రెగ్యులేట్ చేసుకుంటూ చేసుకోండి. చూసారా, గోల్డెన్ బ్రౌన్ వచ్చేసినవి. ఇవన్నీ కూడా ఇలాగా చిల్లులు గరిటలో తీసుకోండి. వెంటనే చిల్లులు గిన్నెలో వేసేసుకుంటే ఆయిల్ ఏదైనా ఉంటే కూడా డ్రైన్ అయిపోతుంది. స్టార్టింగ్లో కాస్త మెత్తగా ఉంటే తర్వాత క్రిస్పీగా అయిపోతాయండి ఆరిన తర్వాత. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవి ఎక్కువ స్వీట్గా ఉండవండి, అందుకనే ఇవి టీ టైం బిస్కెట్స్ లాగా మనం ఆఫ్ చేయొచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెసిపీస్ని ట్రై చేయండి. రెసిపీస్ అన్నీ కూడా టిప్స్తో ఉంటాయి కాబట్టి బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారా ఎంత క్రిస్పీగా ఉందో. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.